స్టాక్ మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్ పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా 26% సుంకం విధింపుతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 300, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు 26% టారిఫ్ ఎదురుదెబ్బ కాదని, జీడీపీ 50 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని భారత్ అంచనాలు వేసింది. దీంతో ఫార్మా ఇండెక్స్ కు ఒక్కసారిగా కొనుగోళ్లు మద్దతు లభించింది. ప్రస్తుతం 4.5% లాభంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ట్రేడ్ అవుతోంది. డాక్టర్ రెడ్డీస్, గ్రాండ్ ఫార్మా 10% పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఐటీ షేర్లు మాత్రం భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి. బజాజ్ ఆటో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా 2% నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉండగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫినాన్స్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. రైట్, ఇవాల్టి మార్కెట్లపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభం కావడానికి కారణం ఏంటంటారు? సో టుడే ఎంటైర్ వరల్డ్ అండి, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్ వోకప్ విత్ ట్రంప్ టారిఫ్. అంటే వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అయితే వాలటైల్ గా ఉంటుంది. ఎవ్రీ కంట్రీ అంటే మన ఇండియాతో పాటు మిగతా దేశాలు కూడా వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ లో కంప్లీట్ గా మునిగిపోయారు. సో ఆల్రెడీ నెగోషియేషన్స్ ఎలా చేద్దాము, నెగోషియేషన్స్ ఎలా స్టార్ట్ చేద్దాము, ఎక్కడి నుండి మొదలు పెడదామని ప్రతి కంట్రీ కూడా స్టార్ట్ చేశారండి. అంటే అన్నిటికన్నా ఎక్కువగా చైనా మీద అయితే ఎక్కువగా పడిందండి. ఆ తర్వాత ఈ యూరోపియన్ యూనియన్, వియత్నాం, తైవాన్, జపాన్, ఆ తర్వాత ఇండియా 26%. అంటే దాదాపుగా ప్రతి ఒక్కరి మీద, అంటే యుఎస్ మీద మీరు 50% వేస్తే వాళ్ళు అంటే 15% ఉంటే మీ మీద 25% టారిఫ్స్ వేశారు. అంటే ఎగ్జాక్ట్లీ 50% డిస్కౌంట్ తో ప్రతి ఒక్కరి మీద, అంటే మీరు 100% వేస్తే వాళ్ళు 50% టారిఫ్స్ మళ్ళీ మీకు రివర్స్ రెసిప్రొకల్ టారిఫ్స్ అనేది క్లియర్ గా కనిపించిందండి. సో వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి సంబంధించి ఏ దేశం మీద ఎంత వేయబోతున్నారు అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సో అన్నిటికన్నా చైనా అండ్ ఆ తర్వాత వియత్నాం, తైవాన్, జపాన్ ఇలాంటి కంట్రీస్, బంగ్లాదేశ్ మీద కూడా ఆల్మోస్ట్ 37%, అలానే కొలంబియా మీద 40-50% వరకు వేశారండి. సో ఇది ఎక్స్పెక్టెడే. బట్ ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే ఎంతవరకు ఏ కొన్ని అయితే వాళ్ళు ఎగ్జామ్ చేశారండి, లైక్ ఫార్మాసిటికల్స్ కానీ కొన్ని కెమికల్స్, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ మీద, అంటే వాళ్ళకి ఏవైతే కంప్లీట్ గా అవసరం ఉందో, యుఎస్ కి ఇంపోర్ట్ అనేది చాలా అది అవసరం అనుకుంటున్నారో వాటిని ఎగ్జామ్ చేశారు. ఏవైతే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చో వాటి మీద ఎక్కువగా వాళ్ళు టారిఫ్స్ వేశారు. ఎందుకంటే దే వాంటెడ్ టు ఎంకరేజ్, అంటే మనకి అమెరికాలోనే మనం తయారు చేసుకుందాము, ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారండి. బట్ అక్కడ వాళ్ళకైతే ఎవరికైతే యుఎస్ లో ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడే వాళ్ళు అన్ని గూడ్స్ తయారు చేసేసుకోవడము, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ ఫర్ ద నియర్ టర్మ్ లో అయితే చాలా కష్టం. సో అందరికన్నా అసలు ఎక్కువగా ఇబ్బంది పడుతోంది యుఎస్ లో ఉన్న రెసిడెంట్స్ అనే చెప్పాలండి. అయితే ఓవరాల్ గా ఇవాల్టి ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉంది? అండి, ఈ రోజు అయితే మనకి మార్కెట్ 23,200 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుందండి. ఇంకా మనకి వాలటిలిటీ గానీ కనిపిస్తుంది. మనకి 23,000 దగ్గర బెటర్ నిఫ్టీ లెవెల్ అనేది సపోర్ట్ ఉంది. ఆ తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 20,500, 25,000, 23,450 ఈ రేంజ్ లో అయితే మనకి మార్కెట్ ఒక 300-400 నిఫ్టీ రేంజ్ లో అయితే మనకి కనిపిస్తున్నాయండి. మనకి ఇది ఒక్కటే కాదు, మనకి ఇంకా ఆర్బీఐ నుండి వచ్చే ఈ 7th to 9th అక్కడ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాబోతోంది. 10th నుంచి మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో టూ మచ్ వాలటిలిటీ అయితే మార్కెట్ లో అయితే కనిపించబోతుంది. బట్ మనం చూసుకున్నట్లయితే రేంజ్, బ్రాడర్ రేంజ్ తీసుకున్నట్లయితే నిఫ్టీ 23,000 నుంచి 24,000 మధ్యలో ఈ వీక్ అంతా కూడా మనకి బాగా వాలటిలిటీ అనేది మార్కెట్ లో కనిపించబోతుందండి. బట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా అనేది మనకి ఈ మొత్తం ఈ రోజు ఏదైతే జరిగిందో, ఈ ట్రంప్ టారిఫ్ ట్రేడ్ వార్ అనేది ఏదైతే స్టార్ట్ అయిందో, సో దాంట్లో ఫార్మా అనేది చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఫార్మాని కంప్లీట్ గా ఎక్స్క్లూడ్ చేసేసారు టారిఫ్స్ నుంచి, వాళ్ళకి అవసరం కాబట్టి. బట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఆటో సెక్టార్ కానీ మిగతా సెక్టార్స్ అయితే మాత్రం కొంచెం బాగా
ఇంపాక్ట్ అయ్యాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ ఒకసారి చూసుకోండి, ఎవరికైతే ఎక్స్పోజర్ ఈ పర్టికులర్ కంపెనీస్ కుందో దాని గురించి వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. లేదు అసలు యుఎస్ కి ఎక్స్పోజర్ లేని కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి, లైక్ ఎఫ్ఎంసీజీ కానీ, లేకపోతే మనకి రియాలిటీ సెక్టార్ కానీ, సిమెంట్ సెక్టార్, ఇదంతా యుఎస్ కి సంబంధించింది కాదు, మన డొమెస్టిక్ సంబంధించిన టూరిజం, ఇలాంటి సెక్టార్స్ కూడా వెళ్ళిపోవచ్చండి ఇన్వెస్టర్స్. ఓకే మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్.